అమ్మా, ఈ బాబు ఎవరో తెలుసా? అదేరా, మొన్నొచ్చాడు కదా ఈ బాబు. ఏవో వంటలు తీసుకొని మీ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం వాళ్ళమ్మ ప్రయత్నం చేస్తుందని భోజనం తీసుకొని వచ్చాడు కదా. ఈ బాబు నాకంతకు ముందే తెలుసు, గుడిలో చూశాను. మీకు తెలియని ఇంకో విషయం కూడా ఉందమ్మా. ఈ బాబు ఎవరంటే సిరి వాళ్ళ కొడుకు. సిరీనా? సిరి ఎవరు బావా? అలా ఆ రోజు నాకు ప్రాణదానం చేసిన సిరి వాళ్ళ కొడుకే ఈ క్రిష్. సరేరా, ఆ అమ్మ ఎవరో గాని నీకంత సాయం చేసింది కదా, 10ో 11 ఇచ్చి పంపించేక వీణింటికి తీసుకొచ్చావేంటి? అత్తయ్య, మీరు ప్రాణానికి విలువ కడుతున్నారా? అలా అయితే నా ప్రాణం విలువ ఎంత? మరి సిరికి ఎన్ని కోట్లు ఇస్తే సరిపోతుంది చెప్పండి. విహారీ, అక్క అంటున్న మాటకి అర్థం ఏంటంటే వాళ్ళకేమైనా సహాయం కావాలంటే సహాయం చేద్దాం, అంతేకాని ఆ బాబుని ఇంటికి తీసుకొచ్చావేంటి అని అంటుంది అంతే. వీడికి సహాయం చెయ్యాలనే నేను ఇంటికి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళమ్మ ఎక్కడుందో కూడా వాళ్ళకి కనిపించట్లేదు. ఎవరో తనని కిడ్నాప్ చేశారు. అయ్యో, కనిపించకపోవడం ఏంట్రా? వాళ్ళమ్మ దొరికే వరకు క్రిష్ నాతోనే ఉంటాడు. ఆహా, మొన్నటి వరకు మీ అమ్మ, ఇప్పుడు నువ్వు దారిని పోయే వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి ఇంటిని సత్రం చేసేశారు కదరా. వాడికి వాళ్ళమ్మ లేకపోతే ఇంకెవరూ లేరా? ఏ వాళ్ళ నాన్న లేడా? అత్తయ్య, వాళ్ళమ్మ నాకు చేసిన సహాయానికి నేను కృతజ్ఞతగానే ఈరోజు వాడిని ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళమ్మ దొరికే వరకు వాడిక్కడే ఉంటాడు. ఈ విషయంలో ఇంకెవరు గోల్ చేయొద్దు. ఆ ఉన్న మాట అంటే నేను గోల చేసినట్టే కనబడుతుందిరా మీకు. వాడికెవరు లేకపోతే ఏ అనాథ శరణాలయంలోనో జాయిన్ చేయాలి గాని సరాసరి ఇలా ఇంట్లోకి తీసుకొచ్చేస్తావా? అత్తయ్య, క్రిష్ ఇక్కడే ఉంటాడు. వాడిక్కడ ఉండడం మీకు నచ్చకపోతే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడకండి. అంతేలే, నువ్వు మీ అమ్మ ఒకే రక్తంగా బయట వాళ్ల కోసం సొంత మనుషులనైనా వదులుకుంటారు.